అమ్మ కోట కాళ్ళు నొప్పులు మా కాళ్ళు అంటే నొప్పులు అనేసి కాదే కంటి మంటలు నిద్ర లేదు నొప్పులు నిన్ను మొక్కుతాండం నా కొడుకు ఇక్కడ వచ్చిండే బాగుంది ఎన్ని చోట్ల గుండె స్లో కొట్టుకుంటా ఉన్నది అని చెప్పినాడు. బెంగళూరు జయదేవ్ హాస్పిటల్ కూడా పోయింది. అన్ని జగలు అట్లే చెప్పినారు. మాత్రలు ఇచ్చిరి అన్ని ఇచ్చిరి ఏం మేలు కాలే. మళ్ళీ నువ్వు ఉండవు మాకు కనబడవు. బాగైంది కదమ్మా బాగైంది కదా దాంతోనే మాకైతే మన్నాయికి ఇచ్చినావు నాకు ఇచ్చినావు వచ్చినాను. పిల్లలకి ఏమైంది? ఉమ్మినీరు ఉండే తలలో వాళ్ళు తీసేమని ఇంట్రీ ఉమ్మినీరు తీసేమని ఇంట్రీ అది నువ్వు ఇటుకు వచ్చినాక నేను 3 వారాలే వాసం మీసు పువ్వా అని చెప్పినావు. పోయింది స్వామి. మళ్ళీ స్నానం చేయించినాక ఏం లేదన్నారు. మా వాళ్ళు భార్య మళ్ళా స్కానింగ్ చేయించినాక లేదన్నారు. ఫస్ట్ తీసేయమన్నారు వాళ్ళు. తీసేయమని నేను బాగా అయినాక ఉడిబియ్యం పెడతాను అన్నా. 9 నెలలు వచ్చినాను. ఇప్పుడు ఉడిబియ్యం పెడతాను. బాగున్నా. చెన్నైలో వేలూరు సిఎంసి హాస్పిటల్లో అక్కడుండి స్వామి మాది జరిగిందంటే రక్త కణాలు లేవు ఆమెకు. అప్పుడు సుమారు 5-6 లక్షలు పెట్టేసాం ఆమె కరువులో. కాదు చనిపోతారన్నారు. పిల్లలు పిలిచి చూపించేసిన ఈ లాస్ట్ ఇది అనుకోండి. దానికంటే ముందు మా చెల్లెలు కూడా చనిపోయింది. సేమలాగి వచ్చి 5 మంది ఆడపిల్లలు కూడా నేను ఇక్కడ సాకుండా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి కూడా మేము అదే సేమ్ పరిస్థితి వచ్చింది. మేము చనిపోతాం అనుకున్నాము. నీ మీద భారం వేసి నీకు ఫోన్ చేశాను యూట్యూబ్లో చేసి. ఎట్లా స్వామి అంటే ఏమైనా చెయ్యి మల్లె పూలు తెచ్చి అక్కడ వాసన చూపించావు. పిల్లలు సుమారు 10 కిలోమీటర్ దూరం పోయి చూపించాడు. అలా మంగళవారం పూజ అయిపోయింది. బుధవారం రోజు తీసుకొచ్చి ఇక్కడ బండారు పెట్టించుకొని మరి 10 కిలోమీటర్ ప్లేట్లెట్స్ రక్తం చూపిస్తే ఏం లేదు, సున్నా ఉంది. మల్లెపల్లి తమిళనాడు సైడే. పిల్లోడు పోయి తీసినా అక్కడ తీసి వాడే వాసన పట్టిస్తే ఈడు తీసినా కానీ సున్నా ఏం లేదు, రక్తం ఏం లేదు, రక్తం వల్ల ఏం లేదు. నేను ఇక్కడికి వచ్చి బండారు పెట్టించుకొని పోయి 10 కిలోమీటర్ చెక్ చేయించిన సున్నా ఉండింది. మళ్ళీ గురువారం కూడా తెచ్చి నీ కాడ పడేసాము. ఇప్పుడు ఆమె తోచింది చేసుకుంటా ఉంటుంది. ఆమెనే ముడుపులు చెల్లిస్తుంది. ఆమెనే గంట ఏదో పెట్టి ఆమె కోరికలు చేసుకుంటా ఉంది ఇప్పటికైతే.